Guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం ఏపీపీజీ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్నది ఎలా జరుగుతుంది స్టెప్ బై స్టెప్ అన్న దాని గురించి చూద్దాం. అండ్ ఏపీపీజీ సెట్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేటప్పుడు మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అన్న దాని గురించి కూడా చూద్దాం. ఏపీపీజీ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనం రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అది ఎంత పే చేయాలి అన్న దాని గురించి కూడా చూద్దాం. యాజ్ వెల్ యాజ్ ఈ యూనివర్సిటీస్లో రకరకాలైన సీట్స్ ఉంటాయి. ఆ సీట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలామంది కామెంట్స్లో అడుగుతున్న విషయం ఏమంటే క్వాలిఫైయింగ్ మార్క్ ఎంత అని. ఏపీపీజీ సెట్లో మనకు ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి 35% రావాలి టోటల్ ఎగ్జామ్ మార్క్స్ నుంచి. టోటల్ ఎగ్జామ్ మార్క్స్ వచ్చి 100, 35% అంటే నథింగ్ బట్ 35 మార్క్స్ రావాలి. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఓసీ, BC, EWS category students is 35. For SC, ST students there is no qualifying mark. SC, ST students ki qualifying mark antu em undadu. ఎన్ని మార్క్స్ వచ్చినా సరే మీరు క్వాలిఫై అయినట్టు అర్థం. బట్ మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీకు ఒక ర్యాంక్ అలాట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీకు ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఉంటారో ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ర్యాంక్ అలాట్ అవుతుంది. క్వాలిఫై కాని వాళ్ళకి ర్యాంక్ అలాట్ కాదు. ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి అయితే అందరికీ ర్యాంక్ అన్నది అలాట్ అవుతుంది. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నదాన్ని బట్టి మీకు ఒక ర్యాంక్ అన్నది అలాట్ అవుతుంది. ఇప్పుడు మీకు అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నారు కాబట్టి కీలో అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు చేంజెస్ జరిగినవి. దాంట్లో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ రైజ్ చేసిన దాంట్లో వాళ్ళది ఏదైనా తప్పు ఉంటే +1 or 2 మార్క్స్ మీకు యాడ్ అవుతాయి ఇన్ కేస్ అలా జరిగితే. సో మీకు ఓవరాల్గా స్కోర్ అన్నది పెరగచ్చు తగ్గచ్చు, 2-3 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇప్పుడు మీరు చూసుకుంటారు కదా రెస్పాన్స్ షీట్, దాన్ని బట్టి మీకు +or-1 or 2 మార్క్స్ అలాగా జరగచ్చు అనమాట. సో వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంటే అందరికీ మార్క్స్ ఇచ్చేస్తారు, +1 +2 యాడ్ అవుతాయి క్వశ్చన్స్ని బట్టి. అయిపోయిన తర్వాత మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీకు ఒక ర్యాంక్ అన్నది ఇస్తారనమాట. సో మీ ర్యాంక్ని బట్టి మీరు అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ర్యాంకింగ్ ప్రొసీజర్లో కూడా 2 వేస్లో ర్యాంకింగ్ ఇస్తారు. ఫస్ట్ మనం ఓసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ గురించి మాట్లాడితే ఓసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో ఏపీపీజీ సెట్లో వచ్చిన మార్క్స్కి గాను ఎంత ర్యాంక్ వచ్చింది అన్నది ఇస్తారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు 10% రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఈడబ్ల్యూఎస్కి ఎంత ర్యాంక్ వచ్చింది అన్నది ఇస్తారు. సేమ్ విత్ ఓబీసీ, ఓవరాల్ ఏపీపీజీ సెట్ ర్యాంక్ ఎంత, యాజ్ వెల్ యాజ్ బీసీ కేటగిరీలో మీ ర్యాంక్ ఎంత. ఒకవేళ ఉమెన్ స్టూడెంట్స్ ఉంటే ఉమెన్ రిజర్వేషన్ కింద కూడా మనకు సీట్స్ అన్నవి కొన్ని రిజర్వ్ చేసి పెట్టింటారు కాబట్టి ఉమెన్ ర్యాంక్ కూడా ఇస్తారనమాట. సో ఉమెన్ స్టూడెంట్స్కి అయితే ఓవరాల్ ఏపీపీజీ సెట్ ర్యాంకు, ఓబీసీ ర్యాంకు, తర్వాత ఉమెన్ ర్యాంక్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా సేమ్, ఈడబ్ల్యూఎస్లో అమ్మాయిలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఇస్తారు, యాజ్ వెల్ యాజ్ ఉమెన్ ర్యాంక్ ఇస్తారు, ఓవరాల్ ర్యాంక్ ఇస్తారు. ప్లస్ ఉమెన్ స్టూడెంట్స్ ఉంటే ఓసీ కేటగిరీలో ఆ ఉమెన్ స్టూడెంట్స్, ఒకవేళ మీరు ఉమెన్ స్టూడెంట్ అయితే ఉమెన్ ర్యాంక్ కూడా ఇస్తారు. దెన్ వెన్ వి టాక్ అబౌట్ ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళకు కూడా సేమ్ ఏపీపీజీ సెట్ ర్యాంక్ ఇస్తారు. అండ్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కింద మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అని 2 ర్యాంక్స్ డిస్ప్లే చేస్తారనమాట. మీకు సీట్ ఇచ్చే దాంట్లో, సీట్ అలాట్ చేసే దాంట్లో మీ కేటగిరీని బట్టే మీకు మీ కేటగిరీలో వచ్చిన ర్యాంక్ని బట్టే మీకు సీట్ అన్నది అలాట్ అవుతుంది. నో వరీస్, దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఓవరాల్ ర్యాంక్ చూపిస్తారు, యాజ్ వెల్ యాజ్ మీ కేటగిరీలో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అన్నది కూడా చూపిస్తారు. మీకు సీట్ అలాట్మెంట్ జరిగేటప్పుడు మాత్రం మీ క్యాస్ట్ వైజ్ వచ్చిన ర్యాంక్నే కన్సిడర్ చేస్తారనమాట. ప్రతి క్యాస్ట్కి ఇన్ని సీట్స్ అని రిజర్వ్ చేసి పెట్టింటారు. దాన్ని బట్టి రోస్టర్ పాయింట్ ఫాలో అయ్యి ఆటోమేటిక్గా సీట్స్ అన్నవి అలాట్ అవుతూ పోతాయి. ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నది నడుస్తుంది. ఓకే, దెన్ దాని తర్వాత మనకు యూనివర్సిటీలో చూసామనుకోండి, మనకు ఈ ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ ద్వారా మీకు యూనివర్సిటీస్లో సీట్స్ ఫిల్ చేస్తారు. అండ్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్లో కూడా సీట్స్ ఫిల్ చేస్తారనమాట. అంటే యూనివర్సిటీ కింద కొన్ని కాలేజెస్ ఉంటాయన్నమాట, కొన్ని డిగ్రీ, పీజీ కాలేజెస్ ఉంటాయి కదా. సో కొన్ని డిగ్రీ కాలేజెసే పీజీ కోర్సెస్ని కూడా రన్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఆ కాలేజెస్ వాళ్ళు కూడా ఈ ఏపీపీజీ సెట్ ర్యాంక్నే కన్సిడర్ చేస్తారు. మీరు ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఆ కాలేజ్ నేమ్ డిస్ప్లే అవుతుంది, ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ కింద ఏదైనా ఉన్న ప్రైవేట్ కాలేజ్ అయినా సరే, గవర్నమెంట్ కాలేజ్ అయినా సరే అన్నీ కూడా ఏపీపీజీ సెట్ ర్యాంక్నే కన్సిడర్ చేస్తాయన్నమాట. ఒకవేళ
ఏపీపీజీ సెట్ కౌన్సిలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి స్టిల్ ఇంకా ఏదైనా సీట్స్ మిగిలిపోతే అప్పుడు వాటిని ఫిలప్ చేస్తారనమాట. కానీ అలాగే ఎప్పటికీ జరగదు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సీట్స్ ఫిలప్ అయిపోతాయి. ఎక్కడో పెద్దగా డిమాండ్ లేని కోర్సెస్కి మాత్రమే సీట్స్ అనేవి మిగిలిపోతాయి. లేకుంటే ఆల్మోస్ట్ ఆల్ మంచిగా ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్కి అయితే సీట్స్ అయితే మిగిలే ఛాన్స్ ఉండదు. నేను మీకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో 20 సీట్స్ ఉన్నాయనుకోండి, 20 సీట్స్ ఫిల్అప్ అయిపోతే ప్రాబ్లం లేదు. 20 కాకుండా 10 సీట్సే ఫిల్అప్ అయిపోయాయి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా 10 సీట్సే ఫిల్అప్ అయ్యాయి, ఇంకా 10 సీట్స్ మిగిలిపోయాయి అనుకోండి. అప్పుడు ఆ 10 సీట్స్ని స్పాట్ అడ్మిషన్స్ కింద ఫిల్అప్ చేస్తారనమాట. స్పాట్ అడ్మిషన్ అంటే మీరు ఎగ్జామ్ రాయకపోయినా పర్వాలేదు, మీరు ఆ స్పాట్ అడ్మిషన్కి అటెండ్ అయ్యి మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేయించి మీరు ఫీ పే చేసి అడ్మిషన్ అన్నది తీసుకోవచ్చు. అది చాలా చాలా రేర్ కేసు, ఇందాకే చెప్పా కదా. అలాంటి సినారియోస్లో మనకు స్పాట్ అడ్మిషన్ అన్నది జరుగుతుంది. లేకుంటే స్పాట్ అడ్మిషన్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. స్పాట్ అడ్మిషన్ ఎక్కువ ప్రైవేట్ కాలేజెస్లో, అంటే ఈ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి కదా, అందులో ఎక్కువ స్పాట్ అడ్మిషన్స్ చూస్తాం అనమాట. స్పాట్ అడ్మిషన్కి మనము ఏ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. డబ్బులు కట్టేసి వాళ్ళు ఎంతైతే ఫీ చెప్తారో అంత ఫీ పే చేసేసి మన సర్టిఫికేట్స్ వెరిఫై చేయించేసి మనము యూనివర్సిటీ కాలేజెస్లో అడ్మిషన్ అన్నది తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకా మరి యూనివర్సిటీ గురించి మాట్లాడితే, యూనివర్సిటీలో మనకు రకరకాలైన సీట్స్ పేర్లు వింటూ ఉంటాము. అది నేను డిఫరెన్స్ చెప్పాలనుకుంటున్నా, బికాజ్ అది క్లారిటీ ఉంటే మంచిది అన్నది నా ఒపీనియన్. సో బేసిక్గా ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క ప్యాటర్న్ని ఫాలో అవుతుంది అనమాట. ఎస్వి యూనివర్సిటీ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఆంధ్ర యూనివర్సిటీ ఒక ప్యాటర్న్, ఎస్కే యూనివర్సిటీ ఒక ప్యాటర్న్, అలాగా ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అన్ని యూనివర్సిటీస్ ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతాయి, అన్ని యూనివర్సిటీస్లో ఒకటే రకమైన ఫీ ఉంటుంది, అన్ని యూనివర్సిటీస్లో ఫెసిలిటీస్ ఒకటేలాగా ఉంటాయి అంటే ది ఆన్సర్ ఈజ్ నో. ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళ నార్మ్స్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు అనమాట. సో యూనివర్సిటీస్ని బట్టి సీట్స్ కూడా రకరకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఫ్రీ సీట్స్ ఆర్ కన్వీనర్ కోటా అంటారు, సెకండ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అంటారు, థర్డ్ సెల్ఫ్ సపోర్టింగ్ ఆర్ పేమెంట్ సీట్స్ అంటారు, నెక్స్ట్ స్పాన్సర్డ్ ఆర్ ఎన్ఆర్ఐ కోటా సీట్స్ అంటారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఒక యూనివర్సిటీ ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూనివర్సిటీని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు చెప్తా. ఒక యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 22 సీట్స్ ఉన్నాయి అనుకోండి. 22 సీట్స్లో వాళ్ళు ఈ విధంగా సెగ్రిగేట్ చేస్తారనమాట. 10 సీట్స్ వచ్చేసరికి ఫ్రీ ఆర్ కన్వీనర్ కోటా ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ కింద పెడతారు, 10 వచ్చేసరికి సెల్ఫ్ సపోర్టింగ్ ఆర్ పేమెంట్ సీట్స్ కింద పెడతారు, 2 వచ్చేసరికి స్పాన్సర్డ్ ఆర్ ఎన్ఆర్ఐ కోటా కింద పెడతారు. ఇక్కడ ఫ్రీ సీట్ సెల్ఫ్ ఫైనాన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. పేమెంట్ సీట్ సెల్ఫ్ సపోర్టింగ్ సీట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒకటే, ఎన్ఆర్ఐ కోటా స్పాన్సర్డ్ అన్నా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒకటే. ఇక్కడ డిఫరెన్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫ్రీ ఆర్ కన్వీనర్ కోటా అంటే అర్థం ఏమి అంటే, మీరు పే చేయాల్సిన ఫీలో 90% అమౌంట్ గవర్నమెంటే పే చేసేస్తుంది, కాబట్టి మీరు లీస్ట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. బట్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ 50% ఫీజ్ మీరే పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ అమౌంట్ అన్నది కొంచెం పెరుగుతుంది. డిఫరెన్స్ అర్థం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్సు ఎంఎస్సి బయోటెక్నాలజీ ఉందనుకోండి, ఎంఎస్సి బయోటెక్నాలజీ కోర్స్ యొక్క ఫీ 37,000 అనుకోండి. ఫ్రీ సీట్ వాళ్ళు ఓన్లీ 7,000 ఆర్ 8,000 పే చేస్తారు. బట్ సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చేసరికి అది 16,000 to 17,000. చెప్పాయి కదా 50% పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి. అలాగా పేమెంట్ అంటే ఎంటైర్ 37,000 మీరే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రీ సీట్ అంటే మీరు చదువుకోవడానికి గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది అనమాట, మీకు డబ్బులు వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే పే చేస్తారు. అండ్ మీరు పే చేసిన 7,000 ఆర్ 8,000 కూడా ఫీ రియంబర్స్మెంట్ ద్వారా, అది ఏదైనా స్కీమ్ అవ్వనివ్వండి, ఆ స్కీమ్ ద్వారా మీకు తిరిగి ఆ డబ్బులు కూడా వెనక్కి వచ్చేస్తాయి అనమాట. అంటే మీరు ఫ్రీ సీట్ కింద జాయిన్ అయ్యారనుకోండి, ఏదైనా యూనివర్సిటీలో ఒక 8,000 పే చేసి మీరు 8,000 రూపీస్ పే చేసేసి అడ్మిషన్ తీసుకుంటారు. విత్ ఇన్ 6 months ఆర్ 8 months అడ్మిషన్ అయిపోయిన తర్వాత స్కాలర్షిప్కి అప్లై చేసుకుంటే ఆ 8,000 రూపీస్ కూడా మీకు ఫీ రియంబర్స్మెంట్ ద్వారా
మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. సో మీరు బేసిక్గా కాలేజ్కి అక్కడ ఏం పే చేయలేదు కదా, యూనివర్సిటీకి ఏం పే చేయలేదు కదా, అందుకే దాన్ని ఫ్రీ సీట్ అంటారనమాట. వేరే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్లో ఏమవుతుందంటే మీరు 17,000 పే చేశారు అని అనుకుందాం. 17,000 పే చేస్తే ఫీ రీఎంబర్స్మెంట్ ద్వారా మీకు ఓన్లీ 10,000 8,000 కొంచెం అమౌంట్ మాత్రమే వస్తుంది అనమాట. ఎంటైర్ అమౌంట్ అయితే రాదు. సో 10,000 11,000 అంత మాత్రమే ఇస్తారు ఫీ రీఎంబర్స్మెంట్ ద్వారా. ఎక్స్ట్రాగా మీ చేతి నుంచి 7,000 పడినట్టు. అది సెల్ఫ్ ఫైనాన్స్. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అర్థం ఏమి అంటే ఇందులో గవర్నమెంట్ అన్నది మీకు ఎక్కువ అమౌంట్ పే చేయదన్నమాట. 100% అమౌంట్ పే చేయదన్నమాట. ఓన్లీ 50% అమౌంట్ మాత్రమే పే చేస్తుంది. మిగతాదంతా మీరే ఫైనాన్స్ చేసుకోవాలి, అంటే మీరే పే చేసుకోవాలి. మీరు చదవాలనుకున్న కోర్స్కి మీరే పే చేసుకోవాలి కాబట్టి దాన్ని సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అంటారు అనమాట. ఓకే, అర్థమైందా? ఫ్రీ సీట్ అంటే 100% అమౌంట్, ఆల్మోస్ట్ ఆల్ నేను చూసిన దాని ప్రకారం 95% ఆఫ్ ది అమౌంట్ మీకు కాలేజ్ ఫీ గురించి మాట్లాడుతున్నా, నేను ట్యూషన్ ఫీ గురించి మాట్లాడుతున్నా, హాస్టల్ ఫీ గురించి మాట్లాడట్లేదు. మీరు కాలేజ్ ఫీ గురించి ఆలోచించండి నేను చెప్పేటప్పుడు. హాస్టల్ ఫీ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్. సో కాబట్టి మీరు ఈ విధంగానే ఆలోచించండి. ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవానికి ఫ్రీ సీట్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఆల్ 99% అతను ఏం ఫీ పే చేయడు, కాలేజ్ ఫీ ఏం పే చేయడు అనమాట. ఫ్రీగా చదువుకుంటాడు. ఎందుకంటే అతనికి మంచి మెరిట్ ఉంది కాబట్టి, మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు కాబట్టి, ఫ్రీ సీట్ కొట్టినాడు కాబట్టి, గవర్నమెంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి అతని చదువుకు సంబంధించిన ఖర్చు అంతా గవర్నమెంటే భరిస్తుంది అనమాట. దెన్ ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ చూసామనుకోండి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ అన్నది ఎట్లాగంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మీకు గవర్నమెంట్ పే చేస్తుంది, ఇంకా హాఫ్ లేదా 30% 40% అమౌంట్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు కూడా మెరిటోరియస్ స్టూడెంటే, కానీ మీరు చదివేది అడ్వాన్స్డ్ కోర్స్ కాబట్టి అడ్వాన్స్డ్ కోర్సెస్లోనే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఉంటాయన్నమాట. కొన్ని కోర్సెస్ ఉంటాయి, ఆర్ట్స్ కోర్సెస్, బేసిక్ లైఫ్ సైన్స్ కోర్సెస్ లైక్ బాటనీ జువాలజీ ఇలాంటి కోర్సెస్ ఉంటాయి. అవన్నీ కూడా అప్లైడ్ లైఫ్ సైన్సెస్ కిందికి రావు, అవి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ కిందికి కూడా రావు. వాటికి ఫ్రీ సీట్సే ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ ఆల్. బట్ బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, జెనెటిక్స్, వైరాలజీ ఇలాంటి అడ్వాన్స్డ్ కోర్సెస్కి గవర్నమెంట్ పే చేయదన్నమాట, మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ 50% పే చేస్తుంది, 100% లైక్ ఫ్రీ సీట్ వానికి పే చేసినట్టు మనకు పే చేయదన్నమాట. సో మనం కూడా కొంచెం అమౌంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది కాలేజ్ ఫీ గురించి చూస్తే. సో బేసిక్గా ఫ్రీ సీట్స్ ఉంటాయి, తర్వాత సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఉంటాయి. ఫ్రీ సీట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం చదువుకున్నదంతా ఫ్రీ. సెల్ఫ్ ఫైనాన్సింగ్లో ఏమవుతుంది, మనం 50% పే చేసుకుంటాం అనమాట. ఈ సెల్ఫ్ ఏ యూనివర్సిటీలో ఫ్రీ సీట్స్ ఉంటాయి, ఏ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఉంటాయి అన్నది ఎంటైర్గా ఆ యూనివర్సిటీ పైన డిపెండ్ అవుతుంది అనమాట. నేను ఇందాకే చెప్పాను కదా, యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీకి రూల్స్ రెగ్యులేషన్స్ చేంజ్ అవుతాయి. యూనివర్సిటీ లోపల మరి డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ కూడా రూల్స్ అన్నవి చేంజ్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఓన్లీ ఫ్రీ సీట్స్ ఉన్నాయి, ప్లస్ పేమెంట్ సీట్స్ ఉన్నాయి. వెరాజ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఫ్రీ సీట్స్ అనేవే లేవు. బయోటెక్నాలజీ కన్సర్న్డ్గా చెప్తున్నాను నేను. సో ఫ్రీ సీట్స్ అన్నవే లేవు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఉన్నాయి, ప్లస్ పేమెంట్ సీట్స్ ఉన్నాయి అనమాట. ఓకే, అర్థమైందా? ఈ విధంగా ఇది నడుస్తుంది అనమాట. మీకు ఫ్రీ సీట్ వచ్చినా, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ వచ్చినా మీరు అన్ని స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ అవుతారు. అది దాన్ని ఏ పేరన్నా పెట్టి పిలవండి, అన్నిటికీ మీరు ఎలిజిబుల్ అవుతారు. అది మీ కాలేజ్ ఫీ అన్నా అవ్వనివ్వండి, మీ హాస్టల్ ఫీ అన్నా అవ్వనివ్వండి, మెస్ ఫీ అన్నా అవ్వనివ్వండి, వాటన్నిటికీ కూడా ఫ్రీ సీట్ వాళ్ళు, తర్వాత సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ వాళ్ళు అందరూ ఎలిజిబులే. ఓకే ఫైన్, అర్థమైందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ మేక్ ఇట్ క్లియర్. నెక్స్ట్ తర్వాత వచ్చే కేటగిరీ ఏంటి, పేమెంట్ సీట్స్ ఆర్ సెల్ఫ్ సపోర్టింగ్ సీట్స్. సో ఇందాక నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, 22 సీట్స్ ఉంటే 10 సీట్స్ ఫ్రీ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి, మిగిలిన 10 సీట్స్ ఎలాగుంటాయి, పేమెంట్ ఆర్ సెల్ఫ్ సపోర్టింగ్. సో మనం ఇందాక ఫీ ఎంత అని చెప్పాం, 37,000 అని చెప్పాం కదా. ఫ్రీ సీట్ వాళ్ళకు ఎంటైర్గా ఫ్రీ, అది సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఏదో 7,000 8,000 కట్టుకుంటారు. పేమెంట్ సీట్ వాళ్ళు మాత్రం ఎంటైర్ 37,000 కూడా పే చేయాలన్నమాట. ఇయర్లీ 2 years ఉంటుంది కదా ఎంఎస్సి ఆర్ పీజీ కోర్సు, 2 yearsకి పర్ ఇయర్ ఎంత ఫీ అయితే ప్రిస్క్రైబ్ చేసి ఉంటారో అంత ఫీ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. 37,000 ఉంటే 37,000 కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. మీకు మళ్ళీ ఏమైనా ఫీ రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, హాస్టల్ ఫీ కట్టుకోవడానికి కానీ, కాలేజ్ ఫీ కట్టుకోవడానికి కానీ, మీకు ఏమైనా స్కాలర్షిప్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారా అంటే ది ఆన్సర్ ఈజ్ నో. మీది పేమెంట్ సీట్ కాబట్టి, పేమెంట్ అంటేనే అర్థం ఏమి, నేనే పే చేసుకుంటున్నా నా ఫీ, నా కోర్స్కి కావాల్సింది, గవర్నమెంట్ మీకు ఎటువంటి హెల్ప్ చేయదన్నమాట. సో మీ కోర్సు ఫీ ఎంత అయితే ఉందో అంతా మీరే భరించుకోవాల్సి ఉంటుంది. మీరు
మీకు ఒక రూపాయి కూడా గవర్నమెంట్ అన్నది ఇవ్వదు. ఫీ రీఎంబర్స్మెంట్ కూడా మీకు అప్లై అవ్వదు, ఏది మీకు అప్లై అవ్వదు. ఫీ మీరు వన్స్ పే చేశారంటే ఇంకా ఫీ పే చేసినట్టే అర్థం. మళ్ళీ తిరిగిచ్చి మీకు డబ్బులు అన్నవి వెనక్కి రావు. ఫీ రీఎంబర్స్మెంట్ పద్ధతి ద్వారా కానీ, స్కాలర్షిప్ పద్ధతి ద్వారా కానీ, ఏ పద్ధతి ద్వారా అయినా సరే మీరు స్కాలర్షిప్కి యు ఆర్ ఇన్ఎలిజిబుల్ అనమాట. స్కాలర్షిప్కి మీరు అప్లై చేసుకోకూడదు. సెల్ఫ్ సపోర్టింగ్ కానివ్వండి, పేమెంట్ సీట్స్ కానివ్వండి, అర్థమవుతుందా? సో సెల్ఫ్ సపోర్టింగ్ అయినా పేమెంట్ సీట్స్ అయినా మీకు స్కాలర్షిప్ అన్నది రాదు. ఓకే, సో కాబట్టి నేనేం చెప్తున్నా, ఎంఎస్సి లెవెల్లో ఆల్మోస్ట్ ఆల్ మనం మన పేరెంట్స్ పైన భారం తగ్గించాలి. సో మీరు ఇప్పటికీ మంచిగా చదివి ఉంటే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. మంచి ర్యాంక్ వస్తే ఆబ్వియస్గా ఫ్రీ సీట్ వస్తుంది. లేదంటే మీరు చూస్ చేసుకోండి, మంచి యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చేలాగా చూడండి. ఒకవేళ అది సాధ్యం కాకోకుంటేనే పేమెంట్ సీట్కి వెళ్ళండి. ఓకేనా? యూనివర్సిటీ పీజీ కాలేజెస్ గురించి మాట్లాడితే అందులో కూడా సేమ్ కొన్ని సీట్స్ ఫ్రీగా రిజర్వ్ చేసి పెట్టింటారు, కొన్ని సీట్స్ పేమెంట్ కింద రిజర్వ్ చేసి పెట్టింటారు. వాళ్ళకు కూడా నామ్స్ ఉంటాయి, ఇన్ని సీట్సే ఉండాలి అని చెప్పేసి. సో వాళ్ళకు కూడా సేమ్ ఫ్రీ సీట్ అయితే మీరు అన్ని స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ అవుతారు, పేమెంట్ సీట్ అయితే మీరు ఎలిజిబుల్ కారు. మీరు ఒకటి మైండ్లో పెట్టుకోండి, ఎప్పుడైనా ప్రిఫరెన్స్ ఒక యూనివర్సిటీకే ఇవ్వండి. యూనివర్సిటీ లెవెల్లో మీరు చదివితేనే మీకు అది బాగుంటుంది అనమాట. రేపు పొద్దున ఫ్యూచర్లో అయినా సరే బాగుంటుంది. అఫిలియేటెడ్ కాలేజెస్కి వెళ్ళకండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇవ్వండి. ఒకవేళ అది సెట్ అవ్వకోకుంటే దెన్ గో ఫర్ అఫిలియేటెడ్ కాలేజెస్. ఓకే, సో అర్థమైంది కదా? పేమెంట్ సీట్ వాళ్ళు 100% ఫీ మీరే పే చేసుకోవాలి, మీకు ఎటువంటి స్కాలర్షిప్స్ అన్నవి రావు. ఓకే, నెక్స్ట్ వచ్చేది స్పాన్సర్డ్ ఆర్ ఎన్ఆర్ఐ కోటా. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో 22 సీట్స్లో 10 సీట్స్ ఫ్రీ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నాయి, 10 వచ్చి పేమెంట్ ఉన్నాయి, 2 వచ్చి ఎన్ఆర్ఐ ఆర్ స్పాన్సర్డ్ కోటా. ఇవి మెయిన్గా అవుట్ సైడ్ ఇండియా ఉండి ఇండియాకి వచ్చి చదువుకోవాలి అని అనుకునే వాళ్ళకి రిజర్వ్ చేసిన సీట్స్ అనమాట. బేసిక్గా ఎవరు రారు, ఎవరైనా సరే మాకు ఇంకా వేరే స్కోప్ లేదు, మేము ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎన్ఆర్ఐ కోటాకి వెళ్ళచ్చు. ఎన్ఆర్ఐ కోటాలో పేమెంట్ సీట్కి ఉన్న ఫీజుకి 3 or 4 times ఉంటుంది అనమాట ఫీజు. అంటే 37,000 అనుకున్నాం కదా ఫీజు, 37,000కి 3 times or 4 times, దగ్గర దగ్గర 1 yearకి మీరు ₹1,00,000 అలా కట్టాల్సి వస్తుంది అనమాట. ఎన్ఆర్ఐ కోటా అయితే. స్పాన్సర్డ్ కోటా అయితే దానికి కొంచెం తక్కువ ఉంటుంది, లైక్ 50,000 to 60,000 ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మీకు ఎటువంటి స్కాలర్షిప్స్ అనేవి రావు, బికాజ్ ఇది ఎన్ఆర్ఐ కోటా ఆర్ స్పాన్సర్డ్ కోటా. స్పాన్సర్డ్ అంటే మీరు చదువుకోవడానికి ఎవరో స్పాన్సర్ చేస్తున్నారు అని. ఇండస్ట్రియల్ కోటా కిందికి వస్తాయి, ఇండస్ట్రియల్ స్పాన్సర్డ్ సీట్స్ అంటారు వీటిని. బట్ వీటిని ఎవరు తీసుకోరనమాట, అంత పే చేసి ఎవరు సీట్స్ని తీసుకోరు కాబట్టి ఇవి నార్మల్గా మిగిలిపోయి ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యేపాటికి మీకు పేమెంట్ సీట్ వచ్చింది, మీ పేమెంట్ సీటు ఎడ్జ్లో ఉంది, లైక్ మీకు 11th సీటు 10 ఫ్రీ సీట్స్ 10 పేమెంట్ సీట్స్ అన్నాం కదా. 10 ఫ్రీ సీట్స్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత 11th పర్సన్ మీరు ఉన్నారనుకోండి, 11th పర్సన్ అయినా సరే మీరు పేమెంట్ సీట్ కిందకే వస్తారు కదా. సో మీరు పేమెంట్ సీట్ కింద జాయిన్ అయ్యారు, తర్వాత మీ ముందర ఉన్న ఎవరో ఒక పర్సన్ వెళ్ళిపోయారు, లైక్ కాలేజ్ మానేశారు అనుకోండి, అప్పుడు మీరు ఒక సీట్ ముందుకే మీది ఏమవుతుందంటే పేమెంట్ నుంచి ఫ్రీ సీట్కి కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మీరు ఏమైనా ఫీ పే చేసింటే కూడా అది రీఎంబర్స్ చేసేస్తారు. ఒకవేళ మీరు ఏమైనా కాలేజ్ ఫీ ఏమైనా పే చేసింటే కూడా అది మీకు వెనక్కి ఇచ్చేస్తారు అనమాట. మీరు ఎప్పుడైతే పేమెంట్ నుంచి ఫ్రీ సీట్లో కన్వర్ట్ అవుతారో అప్పుడు నో వరీస్, అలాగ కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి. ఓకే ఫైన్. సో ఇవి రకరకాలైన సీట్స్. కాబట్టి మీరు ఇప్పుడు ఫ్రీ టైం చాలా ఉంది కాబట్టి మీరేం చేస్తారు, ఏ యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్రీ సీట్స్ ఉన్నాయి, ఫ్రీ సీట్స్ ఉన్నాయా, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఉన్నాయా, సెల్ఫ్ సపోర్టింగ్ సీట్స్ ఉన్నాయా, పేమెంట్ సీట్స్ ఉన్నాయా, ఏ కాలేజ్లో నేను వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేనికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ డిపార్ట్మెంట్ బాగుంది, ఇవన్నీ కూడా మీరు చెక్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్రీ టైం ఉంది కదా, అన్ని యూనివర్సిటీ వెబ్సైట్స్ మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. సో వెబ్సైట్లోకి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ పేరు టైప్ చేస్తే మీకు దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏమి అన్నది. సో మీరు ఆ పని ఇప్పుడు చేయాలి. చాలా త్వరగా అప్లోడ్ చేయడానికి రీజన్ కూడా ఇదే. మీరు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటారు, రెడీగా ఉంటారు కౌన్సిలింగ్ ప్రొసీజర్ వచ్చేపాటికి అని. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత పెడితే హడావిడిగా మీకు ఏది క్లారిటీ లేకుండా తయారవుతుంది. సో ఇప్పుడు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ పని చేసుకోండి. ఓకే, దెన్ యాక్చువల్ ప్రాసెస్లోకి వెళ్తే, కౌన్సిలింగ్ ప్రాసెస్లోకి ఇక్కడ మొత్తం 6 steps ఉంటాయి, యాక్చువల్గా 5 steps ఉంటాయి. మళ్ళీ మీరు రీవెరిఫికేషన్కి వెళ్ళాలనుకుంటే సెకండ్ అవసరం అవుతుంది, లేదంటే లేదు. ఫస్ట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్.
ఫస్ట్ స్టెప్లో మనము ఏపీపీజీ సెట్ రిజల్ట్ వస్తుంది కదా, రిజల్ట్ వచ్చిన వెంటనే 1 వీక్ వితిన్ 1 వీక్లో కానీ 10 డేస్లో కానీ మనకు రిజిస్ట్రేషన్కి మరి పోర్టల్ ఓపెన్ అవుతుంది. వెంటనే మీరు ఏపీపీజీ సెట్ పోర్టల్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ కౌన్సిలింగ్ అనమాట. అక్కడ సమ్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది, ఎంత ఉంటుంది అన్నది చూద్దాం. సో ఆ రిజిస్ట్రేషన్ ఫీ పే చేసేసి మీరు ఈ వెబ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్కి మీకు 1 వీక్ టైం ఇస్తారు. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఏపీపీజీ సెట్ హాల్ టికెట్ వాటి డీటెయిల్స్తో మీరు అక్కడ లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ ఫీ అన్నది పే చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీ అయిపోయిన తర్వాత 1 వీక్కి మళ్ళీ 1 వీక్ గ్యాప్ వదులుతారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు ఫిజికల్గా ఒకరి దగ్గర తీసుకొని వెళ్ళి చూపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లోడ్ చేసేస్తే ఆన్లైన్లోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది జరిగిపోతుంది అనమాట. సో ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మళ్ళీ పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ మీరు మీ లాగిన్తో లాగిన్ అయిపోయి అక్కడ మీరు మీ సర్టిఫికేట్స్ అన్నిటినీ స్కాన్ చేసిన కాపీస్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళకు ఏదైనా సర్టిఫికేట్ మిస్టేక్ ఉందనిపించినా, లేదంటే ఏదైనా సర్టిఫికేట్ బ్లర్ ఉందనిపించినా, లేదా మీరే ఏదైనా సర్టిఫికేట్ పొరపాటును అప్లోడ్ చేసి ఉన్నా వాళ్ళు మీ సర్టిఫికేట్స్ని మేము రిజెక్ట్ చేస్తున్నాం, మళ్ళీ రీఅప్లోడ్ చేయండి అని ఒక టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు కాంటాక్ట్ అవుతారనమాట. సో కాబట్టి మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడే ప్రాపర్ ఫోన్ నెంబర్, ప్రాపర్ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉండాలి. అండ్ ప్రాపర్గా ఫోన్స్ని, మెయిల్స్ని, తర్వాత మెసేజెస్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీరు ఏదైనా సర్టిఫికేట్ తప్పుగా అప్లోడ్ చేసి ఉంటే వాళ్ళు మీకు ఇంటిమేషన్ ఇస్తారనమాట. మీరు ఈ విధంగా సర్టిఫికేట్ అనేది తప్పుగా అప్లోడ్ చేశారు, తిరిగి అప్లోడ్ చేయండి. మీరు మళ్ళీ ఇంకొకసారి అది స్కాన్ చేసి ఇంకొకసారి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీ సర్టిఫికేట్స్ అన్నీ ఒక పీడిఎఫ్ కాపీ లాగా చేసి వాళ్ళకి అప్లోడ్ చేస్తారు. 1 వీక్ టైం ఇస్తారు అప్లోడ్ చేయడానికి. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 వీక్ గ్యాప్ ఇస్తారు అనమాట. ఆ 1 వీక్ గ్యాప్లో వాళ్ళు ఇంకొకసారి మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసుకుంటారు. ఓకే ఫైన్ అనుకున్న తర్వాత నెక్స్ట్ వీక్లో వెబ్ ఆప్షన్స్ అన్నవి ఓపెన్ అవుతాయి. వెబ్ ఆప్షన్స్ కూడా 1 వీక్ టైం ఇస్తారు. వెబ్ ఆప్షన్స్లో మీకు డిఫరెంట్ యూనివర్సిటీస్ అన్నవి మీరు అప్లై చేసుకున్న దాన్ని బట్టి మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అన్నవి కనిపిస్తాయి అన్నమాట. సో లైక్ అన్ని యూనివర్సిటీస్ మీ కోర్స్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ యూనివర్సిటీస్ అన్నీ ఓపెన్ అవుతాయి. అక్కడ మీరు మీ కాలేజ్ని ఏ కాలేజ్కి అయితే మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ పెడతారు. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటూ పోతారు. మీ ర్యాంక్ని బట్టి మీకు ఒక కాలేజ్ అన్నది అలాట్ అవుతుంది అనమాట. అది వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 1 వీక్ టైం ఉంటుంది. సో ఆ 1 వీక్ టైంలో మీరు ఏం చేస్తారు, మీ పోర్టల్లో లాగిన్ అయిపోయి మీకున్న యూనివర్సిటీస్లో మీరు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలనుకుంటున్నారో ప్రయారిటీ వైజ్ మీరు కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటారు. అయిపోయిన తర్వాత 1 వీక్ టైం తీసుకొని 1 వీక్ ఆర్ 2-3 డేస్ టైం తీసుకొని మీకు మళ్ళీ ఒక ఇంటిమేషన్ లెటర్ అన్నది వస్తుంది అనమాట. ఆర్ అలాట్మెంట్ ఆర్డర్ అని అంటారు దాన్ని. సో మీ మెయిల్ ఐడికి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చింది, డౌన్లోడ్ చేసుకోండి, ఆర్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి ఇస్తారు. ఆర్ఎల్స్ మీరే పోర్టల్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. మీరు ఏపీపీజీ సెట్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీకు మీ అలాట్మెంట్ ఆర్డర్ అన్నది డౌన్లోడ్ అయిపోతుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్ని ప్రింట్అవుట్ కాపీ తీసుకొని వెళ్ళి మీకు ఏ కాలేజ్ ఆర్ ఏ యూనివర్సిటీ అయితే అలాట్ అయ్యిందో ఆ యూనివర్సిటీలోకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ అంటే మీరు ఆ పేపర్ని తీసుకొని వెళ్ళి ఆ డిపార్ట్మెంట్లో ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని అర్థం మీరు ఇంకా ఆ కోర్స్లో జాయిన్ అయిపోయారు అని చెప్పేసి. ఓకే బాగుంది. ఒకవేళ మీరు ఒక ఎస్వి యూనివర్సిటీకి అప్లై చేసుకున్నారు అనుకుందాం. ఫస్ట్ ఆప్షన్ మీరు ఎస్వి యూనివర్సిటీకి పెట్టారు. బట్ మీ ర్యాంక్ తక్కువ ఉన్న కారణంగానో మీ కేటగిరీ ప్రకారంగానో మీకు ఎస్వి యూనివర్సిటీ అన్నది రాలేదు, ఎస్కే యూనివర్సిటీ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీరు రిపోర్ట్ చేయకూడదు కాలేజ్కి. మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయాలన్నమాట. సో మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్పుడు మళ్ళీ ఇంకొకసారి అన్ని అప్లోడ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్లో మళ్ళీ ఇంకొకసారి ఎస్వి యూనివర్సిటీ పెట్టుకుంటారు. అప్పుడు కూడా మీకు రాలేదనుకోండి, ఇంకా మనం ఏం చేయలేం, ఖచ్చితంగా పోయి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం నేను ఇప్పుడు వరకు చూసిన దాని ప్రకారం 2 టైమ్సే జరిగింది కౌన్సిలింగ్ ప్రొసీజర్ అన్నది. థర్డ్ టైం పోయినది 2020లో వెళ్ళింది అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ స్టిల్ మీకు సెకండ్ టైం వెరిఫికేషన్ అప్పుడే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రిపోర్ట్ చేయలేదనుకోండి మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే,
ఈ విధంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్నది జరుగుతుంది అనమాట. సో అర్థమైందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. ఓకే, సో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలని చెప్పాయి కదా. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసరికి ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 700, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 500. ఇది లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ చూపిస్తున్నా. ఇప్పుడు పెరగచ్చు తగ్గచ్చు నేను చెప్పలేను, బట్ ఇది అప్రాక్స్ వాల్యూ అనమాట. ఓకే, దాని తర్వాత మీరు ఎలాగ ఈ రిజిస్ట్రేషన్ అమౌంట్ని పే చేయాలి అంటే ఏపీపీజీసెట్ పోర్టల్లోకి వెళ్తారు. అక్కడ మీ హాల్ టికెట్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి మీరు ఏ కేటగిరీనో దాన్ని బట్టి మీరు మీ రిజిస్ట్రేషన్ ఫీని అక్కడ ఆన్లైన్ ద్వారా పే చేస్తారనమాట. సో ఇక్కడ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ అలాగా పే చేస్తారు. పే చేసిన రిసిప్ట్ని ఖచ్చితంగా ప్రింట్అవుట్ కాపీ తీసి పెట్టుకోండి. ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయితే అదే మీకు ప్రూఫ్. ఓకే, దాని తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పా, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు ఏం చేస్తారు, మీ సర్టిఫికేట్స్ అన్నీ స్కాన్ చేసి ప్రాపర్గా పీడిఎఫ్ చేసి వాళ్ళకి అప్లోడ్ చేస్తారు. వాళ్ళు మీకు ఆన్లైన్లోనే అన్నీ వెరిఫై చేసేసి ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు ఫోన్లో మెసేజెస్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఇంటిమేషన్ అన్నది ఇస్తారు. మీరు మళ్ళీ దాన్ని ప్రాపర్గా కరెక్ట్ చేసి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్స్ అంటున్నాం కాబట్టి ఏపీపీజీసెట్కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో చూద్దాం. సో మీరు రాసిన ఇది 2022 ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇలా ఉంది. ఇవి రీసెంట్వి మీ ఏవైతే అప్లై అవుతాయో అవి తీసుకొని వెళ్ళాలి. సో మీ హాల్ టికెట్, ఏపీపీజీసెట్ హాల్ టికెట్, తర్వాత ఏపీపీజీసెట్ ర్యాంక్ కార్డు. రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డు వస్తుంది కదా, రిజల్ట్ కార్డు ర్యాంక్ కార్డు వస్తుంది కదా, ఆ ర్యాంక్ కార్డు ప్లస్ డిగ్రీ మార్క్స్ మెమో ఆర్ కాన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో. సో మీకు డిగ్రీలో అన్ని సెమిస్టర్స్కి కలిపి ఒక మార్క్స్ మెమో ఇస్తారు. దాన్ని కాన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అంటారు అనమాట. ఆ కాన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో మీతో ఉండాలి. దాని తర్వాత డిగ్రీ కాలేజ్లో తీసుకున్న టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. దాని తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చేసింటే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, డిప్లొమా చేసింటే డిప్లొమా మార్క్స్ మెమో. తర్వాత డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్. మీకు డిగ్రీ అవార్డ్ అయినట్టు డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అన్నది అవార్డ్ చేస్తారు, ఆ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్. తర్వాత ఎస్ఎస్సి ఫర్ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ ఆర్ ఎస్ఎస్సి లేకుంటే మీతో డిఓబి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా ఓకే, బట్ ఎస్ఎస్సి ఉంటే బెస్ట్ అనమాట. దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ క్లాస్ 9 టు డిగ్రీ. ఇది లోకల్ నాన్ లోకల్ తేల్చుకోవడం కోసం స్టడీ సర్టిఫికేట్స్ అన్నవి ఇంపార్టెంట్. సో స్టడీ సర్టిఫికేట్స్ ఒకవేళ మీతో ఏమైనా మిస్ అయింటే వెంటనే వెళ్ళి డూప్లికేట్ కాపీనో ఏదో ఒకటి తెచ్చుకోండి. క్లాస్ 9 నుంచి ప్రెజెంట్ డిగ్రీ వరకు ఖచ్చితంగా అన్ని స్టడీ సర్టిఫికేట్స్ ఉండాల్సిందే. దాని తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. మీతో ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అందులోనే రెసిడెన్స్ కూడా ఉంటుంది, మరి సపరేట్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు, మ్యాక్సిమం అడగరు కూడా. ఒకవేళ మీరు నాన్ లోకల్ క్యాండిడేట్ అయితే అప్పుడు మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అన్నది మ్యాండేట్ అవుతుంది. అప్పుడు మీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అన్నది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, దాని తర్వాత మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ మధ్య ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. ఒకవేళ ఉంటే తీసుకోండి, లేదంటే వదిలేయండి. ఒకవేళ మీరు రేషన్ కార్డు ఉంటే పక్కాగా రేషన్ కార్డు పెట్టుకోండి. మీకు ఈ స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు నెంబర్ తప్పనిసరి కాబట్టి రేషన్ కార్డు ఉండాల్సిందే. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అప్డేటెడ్ది పెట్టుకోవాలి. ఖచ్చితంగా 6 monthsలో అప్డేట్ చేసి ఉండాలి. దాన్ని అప్డేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే యాక్సెప్ట్ చెయ్యరు. ఇది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్డేట్ చేయకుంటే మీ సేవా సెంటర్కి వెళ్ళి ఒక 100 రూపీసో 50 రూపీసో పే చేస్తే వాళ్ళు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్డేట్ చేసిన కాపీని మీకు పంపిస్తారు ఇంటికి. సో వెంటనే పోయి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్గ్రేడ్ చేయించుకోండి. ఒకవేళ అప్గ్రేడ్ చేయించుకోలేకుంటే, ఒకవేళ అప్డేటెడ్ ఉంటే నో వరీస్. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా అప్డేటెడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటే పెట్టాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రతి ఇయర్ ఏప్రిల్కి క్లోజ్ అయిపోతుంది. ఏప్రిల్కి దాని వ్యాలిడిటీ అన్నది ఆగిపోతుంది అనమాట. ఏప్రిల్ తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్కి క్లోజ్ అవుతుంది కాబట్టి 2024కి గాను ఏప్రిల్కి అది క్లోజ్ అయిపోయి ఉంటుంది. కొత్త ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. వెంటనే నోటరీ దగ్గరికి వెళ్ళి అవన్నీ రాయించుకొని మీ సేవలో అప్లై
చేస్తే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ జరిగేదానికి అప్పుడు కల్లా మీకు మీ సర్టిఫికేట్ అనేది మీ చేతిలో ఉంటుంది. అప్పుడు హడావిడి చేస్తే ఏం జరగదు. ఇప్పుడే నేను అందుకే ఈ వీడియో చాలా చాలా త్వరగా క్రియేట్ చేయడానికి కారణం ఇదే. సర్టిఫికేట్స్ వెంటనే రెడీ చేసుకోండి, అప్డేట్ చేసుకోండి, పెట్టుకోండి ఖచ్చితంగా. ఓకే, ఈ మార్క్స్ మెమోస్ అవి మీ కాలేజ్ వాళ్ళు ఇంకా ఇవ్వకుంటే నో వరీస్, అవి తర్వాత అయినా ఇప్పించుకోవచ్చు. అవి కాలేజ్ వాళ్ళు ఇచ్చేవి కాబట్టి దాంతో ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఇస్తారు ఖచ్చితంగా. బట్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నవి లాస్ట్ మినిట్లో వెళ్తే మనకు అవన్నీ పనులు జరగవు. కాబట్టి ఇప్పుడే వెళ్ళండి, మీ సేవలోకి వెళ్ళి అప్లై చేసుకోండి. మీ పాత క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే మీ 100 రూపీస్ ఎంతో పే చేయించుకొని వాళ్ళు అప్డేట్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ మీకు ఇచ్చేస్తారు. అది కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. 6 months అప్డేటెడ్ ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే పక్కాగా రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే నేను లాస్ట్ 2 years నుంచి నా స్టూడెంట్స్ని చూస్తున్నా, పాత సర్టిఫికేట్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, ఒకవేళ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ మీరు అవుట్ సైడ్ నుంచి వచ్చింటే, లైక్ నాన్ లోకల్ క్యాండిడేట్ అయ్యింటే అప్పుడు మీకు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అన్నది అప్లై అవుతుంది. నార్మల్ పీపుల్కి అయితే ఏం అవసరం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకోకుంటే అడగండి ఒకసారి మీ సేవలో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారా అని. ఒకవేళ ఇస్తే తీసుకోండి, ఇవ్వకుంటే నో వరీస్, దాని గురించి మీరు ఏం ఎక్కువ టెన్షన్ పడకండి, వదిలేసేయండి. రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు మాత్రం పక్కగా పెట్టుకోండి. ఓకే, సో ఇవన్నీ సర్టిఫికేట్స్ మ్యాండేటరీగా మీతో ఉండాలి. ఓకే, వీటినే మీరు స్కాన్ చేసి అక్కడ అప్లోడ్ చేయాలి, వీటినే వాళ్ళు అక్కడ వెరిఫై చేస్తారు. ఓకే, సో ఇవన్నీ కూడా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇది కౌన్సిలింగ్ ప్రొసీజర్ అండ్ కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ యొక్క లిస్ట్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు ఎంత లైక్ చేస్తే అంత ఎక్కువ నా వీడియో అన్నది రీచ్ అవుతుంది, ఎక్కువ మంది జనాలకు చేరుతుంది, ఎక్కువ మందికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, subscribe the channel and share it with your friends. Thank you for watching. Meet you in the next video. Bye bye.